गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఈ శ్లోకాలు పారాయణ చేయటం పూర్తి కాగానే మనందరం కూడా ఒక అత్యద్భుతమైన ప్రదేశానికి తీసుకుపోబడ్డాము. అక్కడ ఉంచబడ్డాము అత్యద్భుతమైన ప్రదేశంలో. అంటే ఇక్కడున్న ప్రదేశము అంతగా బాగోలేదా అని కాదు, ఇక్కడ దాన్నే మనం స్థూలంగా ఇప్పుడు దాకా చూస్తున్నాము. ఈ స్థూలంగా ఉన్న దీనికి ఆధారమైనటువంటి పూర్తి చైతన్యంతో నిండినటువంటి ఆత్మతత్వంతో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాం మనం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 84వ పాఠము 17/10/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్నా సముద్రము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వారు.
తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMT హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చటము జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం పోయిన బుధవారం నాటికి 3 న్యూ ప్రపోజిషన్స్ దానికి సంబంధించిన విషయం మొత్తం చెప్పుకోవటం జరిగింది. చివరగా ఏంటంటే అది బైబిల్ ఉదాహరణగా అంటే పవిత్ర గ్రంథాన్ని చదివే విధానం ఎలాగ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 న్యూ ప్రపోజిషన్స్ వాల్యూమ్ 2లో ఇచ్చారు మనకి, సీక్రెట్ డాక్ట్రిన్ వాల్యూమ్ 2లో. అంటే వాల్యూమ్ 2 ఏంటి? ఆంథ్రోపోజెనసిస్ అంటే నరుని ఆవిర్భావము, మానవ ఆవిర్భావము, మానవుని యొక్క పరిణామము, వీటికి సంబంధించిన విషయాలన్నీ వాల్యూమ్ 2లో మనకు అందింపబడ్డాయి. దానికి సంబంధించి 3 న్యూ ప్రపోజిషన్స్ మనకి అందించారు. ప్రపోజిషన్ అంటే ప్రతిపాదన, అంటే ఆలోచించుట కొరకు ముందుంచబడిన సంగతి. ఒక విషయం మనకి చెప్తున్నారు, ఈ నరుని ఆవిర్భావం, యాంథ్రోపోజెనసిస్, ఈ మొత్తం వాల్యూమ్ 2లో చెప్పబడ్డ విషయం మొత్తానికి సంబంధించి దాన్ని అవగాహన చేసుకోవటానికి, దాని గురించి మనం ఆలోచించటానికి సంగ్రహంగా 3 ప్రధానమైన విషయాలతో మన ముందు ఉంచారన్నమాట. అట్లాగే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అని బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి వాల్యూమ్ 1లో ఇచ్చారు మనకి. మూల ప్రతిపాదనలు, అవి 3 మూల ప్రతిపాదనలు.
ఇక్కడ 3 కొత్త ప్రతిపాదనలు, నూతన ప్రతిపాదనలు ఇక్కడ. దాంట్లో చివరిగా మనం ఏం చెప్పుకున్నాము అంటే బైబిల్లో పేర్లు ఎలాగుంటాయి. For the first Adam, the Kadmon is the synthesis of the 10 Sephiroth. మొత్తం 10 సమూహాలు ఉన్నాయి. సెఫిరాత్ అనేది ఒక పరిపాలక వ్యవస్థలో ఈ సృష్టి వచ్చిన తర్వాత నరుని యొక్క మానవుని యొక్క ఆవిర్భావము, ఆ మానవుని పరిణామాన్ని మొత్తానికి సంబంధించి చూసే పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సెఫిరా అంటారు. అంటే ఈ కబాలా శాస్త్రం ప్రకారం చాల్డియాకి సంబంధించినటువంటి కబాలా అనే నిగూఢ శాస్త్రం ఒకటి ఉన్నది. నిగూఢమైనటువంటి అంతర్గతంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాల్ని అది తెలియచెప్పేది. దాంట్లో సెఫిరాత్ అనే పదం వాడారు అన్నమాట, ఒక సమూహము. అటువంటి 10 సమూహాలు ఉన్నాయి, వాటిని సెఫిరాత్ అంటారు, 10 సెఫిరాత్. మనకి బైబిల్లో 1వ అధ్యాయంలోనూ ఆదాము వస్తాడు, 2వ అధ్యాయంలోనూ ఆదాము వస్తాడు. అయితే ఈ రెండిటిలోనూ వచ్చే ఆదాము కొంచెం తేడా ఉందన్నమాట. 1వ అధ్యాయంలో వచ్చే ఆదాం ఏంటి? ఫర్ ద ఫస్ట్ ఆదాం ద కార్డ్మాన్. మన సీక్రెట్ డాక్టర్లో వీటిల్లో కార్డ్మాన్ అని వ్యవహరిస్తాం. ఈజ్ ద సింథసిస్ ఆఫ్ ద 10 సెఫిరాత్. మొత్తం ఈ 10 సమూహాలకి సంబంధించినటువంటి సమన్వయంగా ఉన్నటువంటి, మొత్తం కలిసిపోయి ఉన్నటువంటి ఆదాం అక్కడ. వీటిల్లో ది అప్పర్ ట్రయాడ్ రిమైన్స్ ఇన్ ద ఆర్చిటైపల్ వరల్డ్ యాజ్ ద ఫ్యూచర్ ట్రినిటీ, while the 7 lower Sephiroth create the manifested material world. ఈ 10లోనూ హయ్యర్ ట్రయాడ్ ఒకటి ఉన్నది. అది మరలా బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా 3 లాగాస్ లాగా 3 జీవ ప్రసారాలు, మన 3 అవుట్ పవరింగ్స్ వచ్చినాయి కదా, వాటికి సంబంధించి ఒక 3 అటేపు ఉంటే హయ్యర్గా, మిగతా 7 సమూహాలకి సంబంధించి ఏమైందనమాట, క్రియేట్ ద మేనిఫెస్టెడ్ మెటీరియల్ వరల్డ్. ఈ స్థూల ప్రపంచానికి సంబంధించి సృష్టించడం అనేది, స్థూల ప్రపంచం దాకా ఈ 7 సమూహాలు కలిసి. అండ్ దిస్ సెప్టర్నెట్ ఈస్ ద సెకండ్ ఆదాం. ఈ రెండో అధ్యాయంలో వచ్చేటటువంటి ఆదాము దీనికి సంబంధించిన వాడు అన్నమాట. మెటీరియల్ మనకి స్థూల జగత్తుకు సంబంధించిన వాడు. అట్లా జాగ్రత్తగా మనం పవిత్ర గ్రంథాలను చదువుకోవాలి. చదువుకునేటప్పుడు ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఇక ఆదామనంగానే ఒక వ్యక్తి, మనలాంటి ఒక వ్యక్తి, వాడేంటి అంటే మనతో ఊహించుకుంటారు, ఇట్లా చేశాడేంటి, అలా చేశాడేంటి అని అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఇట్లా పొరపాటు పడకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. అలాగే గాడ్ గురించి కూడా, ది గాడ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్ ఇస్ ద లాగాస్. అంటే ఈ 3 జీవ ప్రసారాలకి సంబంధించింది ఏదైతే ఉందో, 3 మూర్తులు కలిసినటువంటి ఒక మూర్తి, ఆ గాడ్కి సంబంధంగా 1వ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన నుంచి 3 మూర్తులు బయటకు వచ్చి 3 జీవ ప్రసారాలు, ఒక్కొక్కళ్ళ నుంచి 3 జీవ ప్రసారాలు ఎలాగొచ్చినాయో అవన్నీ మొదటి దాంట్లో చెప్పారు, 1వ అధ్యాయంలో. అండ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ ద క్రియేటివ్ ఎలోహిమ్, ద లోయర్ పవర్స్. అక్కడి నుంచి లోకాలు ప్రారంభమైనాయి, బ్రహ్మలోకం దగ్గర ప్రారంభమైంది. అక్కడికి వచ్చేటప్పటికల్లా కొంచెం తక్కువ స్థాయి, అంతకు ముందుది అత్యధికమైనటువంటి అత్యున్నత స్థాయిగా ఉంటుంది, చలన వేగం ఎక్కువగా ఉన్నటువంటి, పూర్తిగా పరమాత్మ తత్వంతో నిండి ఉన్నటువంటి, పూర్తిగా సూక్ష్మంగా ఉన్నటువంటి పరిస్థితి అంతకుముందు ఉన్నది. ఇక అక్కడ నుంచి బ్రహ్మలోకం, మహాపరినిర్వాణ లోకం పోని, అట్లాగా అక్కడి నుంచి ప్రారంభమైందంతా కూడా 2వ చాప్టర్లో ఇచ్చినటువంటి
ఆ లార్డ్ గాడ్ అనే పేరుతో ఏదైతే ఇచ్చారో ఎలోహిం, అది 2వ చాప్టర్లో ఇచ్చినటువంటి, అక్కడి నుంచి మిగతా మొత్తం స్థూల లోకం దాకా ఇక ఆయన తయారు చేశాడు అన్నట్టుగా. ఇట్లాగా మనం మొదటి చాప్టర్లో ఉన్నది ఒక పద్ధతిలో, 2వ చాప్టర్లో ఉన్నది ఒక పద్ధతిలో. మొదటి చాప్టర్లో ఉన్న వాళ్ళే 2వ చాప్టర్లో ఇదేంటి ఎట్లాగుంది అని, లేకపోతే 2వ చాప్టర్లో ఉన్న వాళ్ళని మొదటి చాప్టర్లోకి తెచ్చి ఇదేంటి ఎట్లాగుందని మనం అట్లా పొరపాటు పడకుండా ఈ పద్ధతిలో జాగ్రత్తగా చదువుకోవాలని. ఎందుకంటే అదంతా మానవ నిర్మాణాన్ని గురించి చాలా వివరంగా ఇచ్చింది బైబిల్లో. హోలీ బైబిల్లో మానవ నిర్మాణంతోనే ప్రారంభమైంది అది. మనం ఫస్ట్ చాప్టర్లో భూమి ఆకాశము సృజించాను అనే మొదటి వాక్యము ప్రారంభమైనప్పటికీ, అంటే బ్రహ్మాండోత్పత్తి ఉంది దాంట్లో, కానీ బ్రహ్మాండోత్పత్తికి సంబంధించి తక్కువగా ఈ మానవ నిర్మాణానికి సంబంధించి ఎక్కువగా మనకి వివరాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకని ఇప్పుడు ఈ మానవ నిర్మాణానికి సంబంధించిన చాప్టర్లో మనం వాల్యూమ్ 2లో చూస్తున్నాం కాబట్టి దాంట్లో ఈ బైబిల్లో ఎలాగిచ్చారు అని ఉదాహరణ పూర్వకంగా మనకి ఇక్కడ అందజేశారు. సో అక్కడికి అది పూర్తి చేసుకున్నాం. 3 న్యూ ప్రపోజిషన్స్, 3 సరికొత్త ప్రతిపాదనలు. అది అయిపోయిన తర్వాత మనకి ఇదంతా ఏంటనమాట, ఇది ఎక్కడుంది మళ్ళీ తీరా చూస్తే ద సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2లో మనం పేజీ తీయంగానే మొదట్లోనే ఉంటుంది, అది మొదట్లోనే దర్శనమిస్తుంది. ప్రిలిమినరీ నోట్స్ అని అలాగే మొదట్లోనే ఫస్ట్లోనే మనకు దర్శనమిస్తుంది. ఈ విధంగా మనం అసలు దేనికి బయలుదేరాం, మనం ఈ గ్రంథాన్ని ఎందుకు పట్టుకున్నాం, మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని ఎందుకు పట్టుకున్నాం, ఇదంతా దేనికి ఇచ్చారు. సీక్రెట్ డాక్టర్, ద సీక్రెట్ డాక్టర్ అనే మహద్గ్రంథాన్ని, అంటే ఇప్పటి వరకు ఈ సృష్టి మొత్తంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి పవిత్ర గ్రంథాలు ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నిటి యొక్క క్రోడీకరణ అనమాట, వాటన్నిటి యొక్క సంగ్రహ రూపం, అన్నిటినీ కలబోస్తుంది తనలో. అట్లాగే మతము, ఎన్ని మతాలు వచ్చినాయో ఆ మత సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయో అవన్నీ దీంట్లో వచ్చినాయి మనకి. అట్లాగే తత్వశాస్త్రానికి సంబంధించి ఎంతమంది తత్వవేత్తలు ఉన్నారో వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ దీంట్లో తీసుకొచ్చారు. ఇక దీంట్లో లేనిదంటూ ఏమీ లేదు అన్నట్టుగా అనమాట. ఈ మూడిటిని సమన్వయం చేస్తూ అసలైన పద్ధతి ఏంటి, మనం ఆ ఏకత్వానుభూతిని పొందడానికి అసలు ఈ సృష్టి ఎట్లాగా వస్తుంది, సృష్టి యొక్క అమరిక కూర్పు ఎలాగా ఉంది అని ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా కథల రూపంలో కాకుండా, పొడుపు కథలాగా కాకుండా, అలాగే రహస్యంగా గర్భితముగా నిగూఢముగా అన్నట్టు కాకుండా బాహాటంగా, పూర్తిగా బాహాటంగా, ఇంకెక్కడ తెర వేయలేదన్నమాట. తెర ముందే తీసేశారు. ఐసిస్ అన్వేల్డ్ అని ముందే చెప్పేసింది కదా ఆమె. ఐసిస్ అన్వేల్డ్ అని గ్రంథం రాసిన తర్వాత ద సీక్రెట్ డాక్టర్ వచ్చింది, బట్ట బయలు చేసింది అనమాట. ఇట్లా చక్కగా దీంట్లో అందింపబడింది. అయితే ఈ గ్రంథాన్ని చదవటం కొంచెం కష్టంగా ఉంది అని భావించే వాళ్ళ కోసం అందరూ చాలా మంది ఆమె దగ్గరికి చేరి, మరి ఎట్లాగే గ్రంథాన్ని మేము చదవలేకపోతున్నామంటే, అప్పుడు ఆమె చెప్పింది, అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నిటి ముందు వాటిని చదవండి, వాటిని అధ్యయనం చేసిన తర్వాత, అంటే ఈ సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి, ఏ పద్ధతిలో చదవాలి, ఎటువంటి దృక్పథం మనం ఏర్పాటు చేసుకోవాలి, దాంట్లో ఉన్న విషయం ఏంటి, ఏ పద్ధతిలో ఇచ్చారు ఆ విషయము అని, ఇటువంటి విషయాలన్నిటినీ ముందు మీరు దాని పట్ల పూర్తి అవగాహన కలిగి అప్పుడు ఇక సీక్రెట్ డాక్టర్ వరుసగా చదువుకుంటూ వెళ్ళండి, పూర్తిగా చక్కగా దర్శనమిస్తుంది అని ఆమె చెప్పింది. దానికి అనుసారంగా సరే మరి అవన్నీ ఎక్కడున్నాయి అవి అంటే బయట ఎక్కడో లేవు, అది తమాషా. ఇక్కడ ఆమె చెప్పినవన్నీ ఎక్కడున్నాయి, అన్ని సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నాయి. విసిరేసినట్టుగా ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఇక్కడ ఒకటి, ప్రారంభంలో వాల్యూమ్ 1 ప్రారంభంలో ఒకటి ఉంటే వాల్యూమ్ 2 ప్రారంభంలో ఒకటి ఉంది, చిట్ట చివరిది
వాల్యూమ్ 2 చిట్ట చివర వాల్యూమ్ 2 ఇక ముగించేసి ఇక పుస్తకం మూసేస్తున్నాము అన్న చోట ఉంది అది ఇంకొకటి. అట్లా ప్రారంభం నుంచి వాల్యూమ్ 1 ప్రారంభం నుంచి వాల్యూమ్ 2 చిట్ట చివరి దాకా 2 వాల్యూమ్స్కి సంబంధించిన అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయన్నమాట. ఇది మనం ఇదొక కీలకమైన విషయం అన్నమాట, ఒక తాళం చెవి లాంటిది. ఏదైనా కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి అంటే ఆ విషయంలోనే ఉంటుంది వ్యవహారం అంతా. సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి అంటే సీక్రెట్ డాక్టర్ని పక్కన పెట్టి దీని గురించి మనం వేరేగా చదువుకోవటం కాదు, వేరేగా అర్థం చేసుకోవటం కాదు. ఆ సీక్రెట్ డాక్టర్లోనే అక్కడక్కడ ఉన్నాయి, వాటిని చూసుకోండి. అట్లా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. మనం ఏదైతే తెలుసుకుందామని అనుకుంటున్నామో దాంట్లోనే ఉంటుంది, పక్కకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అట్లా ఇచ్చిందనమాట. దానికి మనం ఎత్తుక్కోవడం మనకు కష్టం కాబట్టి ఇంకా తేలిక చేస్తూ ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అన్నామే మనకి మరింత తేలికగా మొత్తం పళ్ళెంలో పెట్టి మనం ముందు పెట్టినట్టుగా విందు భోజనం లాగా మనం ముందు పెట్టింది. ఇక లేవక్కర్లేదు. భోజనం చేసేటప్పుడు లేవం కదా మధ్యలో, మనం ఇక మొత్తం ప్రారంభం నుంచి ఆ స్వీట్ ఏదో తినటం మొదలు పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరికి మజ్జిగన్నం లేదా పెరుగన్నంతో పూర్తిగా అయిన తర్వాత అప్పుడు లేస్తాం మనం. అట్లా అన్నీ చక్కగా వడ్డించి మన ముందు పెట్టింది అనమాట EMTH హాస్కిన్స్. ఇక ఆ పుస్తకం తీసుకునే ఆ పేజీలు ఎక్కడున్నాయి, ఈ పేజీలు ఎక్కడున్నాయి, ఇట్లాగేం అక్కర్లేదు. మనం వరుసగా చదువుకోవటానికి వీలుగా ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని మనకు అందజేస్తుంది. దీన్ని మనం చదువుతున్నాం, దీన్ని అధ్యయనం చేస్తున్నాం మనం. కాబట్టి ఇప్పటి వరకు మనం 1 fundamental law, 4 basic ideas, 3 fundamental propositions, the 6 numbered items, 5 proven facts, 3 new propositions అక్కడ వరకు పూర్తి చేసుకున్నాం. ఒక్క నిమిషం. The 3 new propositions. ఇప్పుడు ద సీక్రెట్ డాక్ట్రైన్ కంక్లూషన్ చిట్ట చివరి వచ్చేసాం మనం. వాల్యూమ్ 1 అయిపోయింది, వాల్యూమ్ 2 కూడా అయిపోయి చిట్ట చివరికి వచ్చేసాం. ద సీక్రెట్ డాక్ట్రైన్ కంక్లూషన్. అయితే ఈమె ప్రతిదానికి ఈమె సొంతగా వ్యాఖ్యానం ఇచ్చింది కదా, దాన్ని ముందు చదువుకుని అప్పుడు దాంట్లోకి వెళతాము. ఈ వ్యాఖ్య చదివడానికి ముందుగా ఇప్పుడు ఏంటంటే ఈమె ఈ కంక్లూషన్ ఇవ్వటానికి ముందు ఒక పేరా ఇచ్చింది. ఆ పేరా ఇచ్చిన తర్వాత ఇది కంక్లూడ్ చేస్తున్నాను అనే మాట వాడింది అనమాట. కాబట్టి ఆ పేరా చదివితే మనకి ఇంకొంచెం అవగాహన బాగా ఉంటుందని చెప్పి ముందు ఆ పేరా చదువుకొని అప్పుడు ఈమె చెప్పినటువంటి EMTH హాస్కిన్స్ ఇచ్చినటువంటి వ్యాఖ్య చదువుకొని అప్పుడు మనం ఆమె యొక్క కంక్లూషన్లోకి వెళ్దాం. బ్లావెట్స్కి ఇచ్చిన కంక్లూషన్లోకి వెళదాం మనం. సీక్రెట్ డాక్టర్ను వాల్యూమ్ 2లో చిట్ట చివరగా ఉంటుందన్నమాట. ఎంత తమాషానో చూడండి. ఇదే మనకి తాళం చెవి. సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి అని, అధ్యయనం ఎలాగా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని చెప్పి మనం మొదలు పెట్టుకున్నాం, చదువుతున్నాం. ఎక్కడివి? సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నాయి. మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళాం మనం? ఆ సీక్రెట్ డాక్టర్లోనే అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నాయి. అవన్నీ ఒక చోటకి చేర్చి చదివేటప్పటికల్లా మొత్తం సమగ్రమైనటువంటి రూపం మనకు వచ్చేసింది. ఇంకెక్కడ మనం ఇంకొకరిని అడిగే పని లేకుండా ఎవరికి వాళ్ళం స్వయంగా ఇక అధ్యయనం మొదలు పెట్టచ్చు. అలా దర్శనమిస్తూ ఉంటుంది అది.
ఇదేంటనే మనం ఇంకొకరిని అడగాల్సిన పని లేదు, అట్లాగ ఇచ్చారనమాట. ఇది మనకి చివరి పేరా ఏంటంటే, అంటే ఈ కంక్లూషన్కి ముందున్న పేరా, దాంతో వాల్యూమ్ 2 అయిపోతుంది అనమాట. వీఆర్ బట్ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద పాస్ట్. అంటే అంతా అయిపోయాక ఇక చిట్ట చివరిగా మళ్ళీ ఏమనుకుంటాము, వీఆర్ బట్ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద పాస్ట్. మనం భూతకాలాన్ని, జరిగిపోయిన దాన్ని అర్థం చేసుకుంటే కానీ ఇప్పుడు జరుగుతున్నది అర్థం కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే, ఏంటిది మనకు అర్థం కావటం లేదంటే జరిగిపోయిన దాన్ని కొంచెం పరిశీలించాలి. మనం దాన్ని అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, అది ప్రజెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, పాస్ట్ నుంచి వచ్చింది. కాబట్టి ప్రజెంట్ అర్థమవుతుంది. ప్రజెంట్ అర్థమైందంటే ఫ్యూచర్ కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి. పాస్ట్ని అర్థం చేసుకోవటం వల్ల ప్రజెంట్ ఫ్యూచర్ రెండు కూడా అర్థమైపోతుంది. అప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మూడు అంటే కాలం మొత్తం మన అవగాహనకు వచ్చేస్తుంది. కాలం వచ్చేసిందంటే దేశం కూడా వచ్చేస్తుంది. కాలము దేశము వచ్చేసిందంటే ఆ పరమాత్మ తత్వం. ఎందుకంటే కాలము దేశముగా విడిపడింది, ఆ డిఫరెన్షియేషన్ అక్కడ మొదలైంది మనకి. ఆ రెండిటి యొక్క ఏకత్వం మనకు అర్థమైపోతుంది. దాంతో ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఫస్ట్ ఏం చేయమంటుంది, వీఆర్ బట్ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద పాస్ట్. ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది సమస్య? ఇప్పుడు పుట్టిందా? దీనికి ఆద్యం ఎక్కడుంది? వెనక నిన్న జరిగినదో, మొన్న జరిగిందో, ఒక నెల క్రితం జరిగిందో ఏదో అయి ఉంటుంది. కాబట్టి దీనికి మూలం ఏదో ఉందో అక్కడికి వెళ్ళండి. పాస్ట్ని, బిగినింగ్ మనం అర్థం చేసుకోండి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. వీఆర్ బట్ బిగినింగ్ టు అండర్స్టాండ్ ద పాస్ట్. 100 years ago, the world knew nothing of Pompeii or Herculaneum. ఒక 100 సంవత్సరాల క్రితం, అంటే ఈ పుస్తకం రావడానికి 1888లో ఈ పుస్తకం వచ్చింది. అప్పటికి 100 సంవత్సరాల వెనక. అంటే ఇప్పుడు మనం లెక్కేసుకుంటే ఇంకొక 140 సంవత్సరాలు దాదాపు అయింది. అంటే 240 సంవత్సరాల క్రితం ఏం తెలియదు మనకి. వరల్డ్ న్యూ నథింగ్ ఆఫ్ పాంపీ ఆర్ హెర్కులేనియం. అంటే ఈజిప్షియన్కి సంబంధించిన నాగరికతలో ఉన్నటువంటి అంతరార్థంగా, నిగూఢంగా ఉన్నటువంటి విషయాలు కానీ, నథింగ్ ఆఫ్ ద లింగ్యువల్ టై దట్ బైండ్స్ టుగెదర్ ద ఇండో యూరోపియన్ నేషన్స్. అంటే ఇండియా, ఇండో యూరోపియన్ అంటే ఇటు ఇండో అంటే మనకి ఏంటంటే పాతదే, అమెరికన్ దాంట్లో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్కి సంబంధించింది అన్నమాట, మన ఇండియాకి సంబంధం కాకుండా. అట్లాగే తర్వాత ఇండియాది కూడా యూరోప్ కంట్రీస్కి మధ్యన ఉన్నటువంటి ఆ భాషా సంబంధాలు. ఎందుకంటే ఆ భాష ఇటువంటి, ఆ భాషకి దగ్గరగా మిగతా వాళ్ళ భాషలు ఉన్నాయి. అందుకన్న ఆ లింగువల్ టై దట్ బైండ్స్ టుగెదర్, ఆ భాష ఎట్లాగైతే ఎంత దగ్గరగా సామీప్యంగా ఉందో ఆ విషయం కానీ, ఇవన్నీ తెలియదు 240 సంవత్సరాల క్రితం. నథింగ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వాస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అపాన్ ద టోమ్స్ అండ్ టెంపుల్స్ ఆఫ్ ఈజిప్ట్. ఈజిప్ట్ బ్రహ్మాండమైన నాగరికత, సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు అట్లాగా ఇచ్చేశారు. అక్కడ కూడా ఎట్లా ఇచ్చారు? బొమ్మల రూపంలో ఇచ్చారు, లిపి భాష లిపి రూపంలో ఇచ్చారు, అలాగే శాసనాల రూపంలో కాదు. వాటన్నిటి మీద, ఆ టెంపుల్స్ మీద, పిరమిడ్స్ మీద, పిరమిడ్ లోపల, అలాగే టోమ్స్, వీటన్నిటి మీద వేస్తున్నటువంటి ఇన్స్క్రిప్షన్స్, వాటి యొక్క సిగ్నిఫికెన్స్, వాటి ద్వారా సృష్టికి సంబంధించినటువంటి విషయాలు, ఎన్నో రహస్యాలు
ఏమీ తెలియదు. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఏవేంటో ఉన్నాయి, అక్కడ ఏవో బొమ్మలు ఉన్నాయి. ఈజిప్ట్ది ఏది చూసినా కానీ అన్ని బొమ్మలు మనుషుల బొమ్మలతో ఉంటాయి. వాటిలోనే ఉంది రహస్యం అంతా. ఫ్రీ మ్యాసనరీ అంతా దాంట్లోనే నిబంధించబడింది. నథింగ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద యారో హెడెడ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ బాబిలోన్. అంతకు ముందున్న నాగరికత చాల్డియా, బాబిలోనియా, ఇట్లా వాళ్ళ నాగరికతకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్. అంటే ఆ భాష ఎలాగుంటుంది? యారో హెడెడ్, బాణం ఎలాగైతే ఉంటుందో ఆ మొన, అట్లా ప్రతి అక్షరం కూడా మొనలాగా పైకి అలాగ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ ఇన్స్క్రిప్షన్స్. నథింగ్ ఆఫ్ ద మార్వలస్ సివిలైజేషన్స్ రివీల్డ్ ఇన్ ద రిమైన్స్ ఆఫ్ యుకటాన్, మెక్సికో అండ్ పెరు. ఆ తర్వాత యుకటాను, మెక్సికో, పెరు ఈ దేశాల్లో ప్రభవించినటువంటి అత్యద్భుతమైన నాగరికత, వాటికి సంబంధించిన విషయాలు మనకి తెలియదు. వీఆర్ ఆన్ ద థ్రెషోల్డ్. అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్తుందనమాట? ఈ 2 వాల్యూమ్స్ పూర్తి అయిపోయి చివరికి కంక్లూషన్లోకి వచ్చింది, ఇక ఉపసంహారంలోకి, ముగింపులోకి వచ్చి, ఇప్పుడు నేను దీంట్లో మనకు అందింపబడినటువంటి విషయాలేవి 100 సంవత్సరాల క్రితం, అంటే ఆమెకి 100 సంవత్సరాల క్రితం, అంటే 240 సంవత్సరాల క్రితం ఎవరికి ఏమీ తెలియదు. అన్నీ ఉన్నాయి, కానీ వాటి యొక్క రహస్యాలు గర్భితంగానే ఉండిపోయినాయి, రహస్య గర్భితంగానే ఉండిపోయినాయి. వీఆర్ ఆన్ ద థ్రెషోల్డ్. ఆ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాం, లోపలికి వెళ్ళలేకపోతున్నాం. గుమ్మం దగ్గర నిలబడి ఆ భౌతికంగా ఉన్నటువంటి, ఆ స్థూలంగా ఉన్నటువంటి ఆ రూపాలని మాత్రమే చూడగలుగుతున్నాం, ఆ అవశేషాలని మాత్రమే చూడగలుగుతున్నాము. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అడ్వాన్సింగ్ విత్ జయంట్ స్ట్రైడ్స్. అయితే అట్లాగనే అందరూ ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అడ్వాన్సింగ్ విత్ జయంట్ స్ట్రైడ్స్. ఈజిప్ట్ నాగరికత అనే ఆ పిరమిడ్లని, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాలని ఎన్నిటినో వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు. ఆర్కియాలజిస్ట్స్, ఈజిప్టాలజిస్ట్స్ అందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలని, శాస్త్రీయంగా పరిశోధన చేయాలని ఎంతోమంది శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. విత్ జయంట్ స్ట్రైడ్స్, పెద్ద అడుగులతో ముందుకు వెళుతున్నారు వాళ్ళు. Who shall say that 100 years from now, ఇక్కడి నుంచి రాబోయే 100 సంవత్సరాల్లో, who shall say that 100 years from now, ఇప్పటి నుండి అంటే 1888 నుండి రాబోయే 100 సంవత్సరాల్లో, అంటే 1988, 1990 ప్రాంతానికి, the great museums of the world may not be adorned with gems, statues, arms and implements from Atlantis. అంటే మనకున్న ముందు మూలజాతి, 4వ మూలజాతి, మనదేమో ఆర్యన్ 5వ మూలజాతి ప్రస్తుతం జరుగుతుంది, చివరి దాకా వచ్చింది. 5వ మూలజాతి, 5వ ఉపజాతి కూడా అయిపోయి 6వ ఉపజాతికి రాబోతూ ఉన్నది. 6, 7 అయిపోతే ఇక 5వ మూలజాతి పూర్తి అయినట్టు 6వ మూలజాతి వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకన్నా ముందుది 4వ మూలజాతి అట్లాంటిస్. ఆ అట్లాంటిస్ జాతి సంబంధించి, మూలజాతికి సంబంధించినటువంటి వాళ్ళు వాడినటువంటివి, వాళ్ళు కట్టినటువంటివి, వాళ్ళ యొక్క నిర్మాణాలు అవన్నీ కూడా, వాళ్ళ యొక్క విగ్రహాలు, వాళ్ళు నిర్మించినటువంటి విగ్రహాలు, వాళ్ళు వాడినటువంటి ధనుర్బాణాలు కానీ ఇటువంటివి ఆయుధాలు, వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, అట్లాగే వాళ్ళు ఉపయోగించినటువంటి పనిముట్లు, ఇవన్నీ కూడా మ్యూజియంతో నిండిపోయి ఉంటాయి రాబోయే 100 సంవత్సరాల్లో. ఆమె భవిష్యత్తు వాణిగా చెప్పిందనమాట. మరి తర్వాత అదే జరిగింది. ఎక్కడ ఏ మ్యూజియంలోకి వెళ్ళినా
మనం ఇవన్నీ కూడా చూస్తాము. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళినా, అట్లాగే మద్రాసు చెన్నైలో ఉన్న మ్యూజియంకి వెళ్ళినా, ఇట్లా కలకత్తా కానీ బొంబాయి కానీ ఏ మ్యూజియంకి వెళ్ళినా, అట్లాగే విదేశాల్లో ఏ మ్యూజియంకి వెళ్ళినా కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఈజిప్షియన్ నాగరికత, బాబిలోనియా నాగరికత, చాల్డియా నాగరికత, ఇవన్నీ ఎక్కడి నుంచి అనమాట, మనకి అట్లాంటిస్ జాతికి సంబంధించి కొంత విభాగం కూడా దాంట్లో ఉందన్నమాట. వైల్ ద లైబ్రరీస్ ఆఫ్ ద వరల్డ్ షల్ కంటైన్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ఇట్స్ ఇన్స్క్రిప్షన్స్, వాటి మీద రాసినటువంటి విషయాలన్నీ కూడా శిలా శాసనాల్లాగా వాటి మీద రాసినటువంటి ఇన్స్క్రిప్షన్స్. శిల్పాల మీద, టోమ్స్ మీద, వీటన్నిటి మీద రాసినటువంటి రాతలు, వీటన్నీ అవి వాటి ఫోటోలు తీసి వాటి యొక్క వివరంగా అది ఏ భాషలో ఉంది, ఎట్లాగా ఉంది, ఆ లిపి ఎలాగా ఉంది, ఆ లిపి గురించిన వివరణతో మనకి ఎన్నెన్నో పుస్తకాలు లైబ్రరీలో నిండిపోతాయి రాబోయే 100 సంవత్సరాల్లో. అంటే ఆమె 1888లో చెప్తుంది మాట. While the libraries of the world shall contain translations of its inscriptions, అవన్నీ కూడా మిగతా భాషల్లోకి తర్జుమా చేయబడి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు. throwing a new light upon all the past history of the human race, ఈ మానవ జాతికి సంబంధించినటువంటి పాస్ట్ హిస్టరీ, గత చరిత్ర మొత్తం కూడా, ఎందుకంటే ఎట్లాగా జరిగిందో ఏంటో మనకేం తెలియదు. మనకి 100, 200 ఇలా కొంతకాలం కానీ వేల సంవత్సరాల నాడు ఏం జరిగిందనే దానికి మన దగ్గర చారిత్రక ఆధారాలు ఏమి లేవు మన దగ్గర. ఈ చారిత్రక ఆధారాలన్నీ ఇదిగో వీటి నుంచి తీసుకోవాలి. ఆ శిలాశాసనాలు, వాటి సంబంధించి ఆ టోమ్స్ మీద రాసినటువంటి రాతలను బట్టి, ఆ లిపిని బట్టి వాటి నుంచి తీసుకోవాలి మనం. వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కానీ, పనిముట్లు కానీ, వీటి ఆధారంగా throwing a new light upon all the past history of the human race and all the great problems which now perplex the thinkers of today. ఆ పాస్ట్ హిస్టరీ గురించి, గత చరిత్రని నమోదు చేయడానికి ఎన్నెన్నో అడ్డంకులు, అంత గ్యాప్గా కొంతకాలం ఏం జరిగిందో తెలియట్లేదు, ఎక్కడ ఏమైందో తెలియలేదు, అవన్నీ కూడా పూరింపబడతాయి. ఒక చక్కటి చరిత్ర రాయడానికి వీలుగా రాబోయే 100 సంవత్సరాల్లో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి అక్కడ ముగించిందన్నమాట. వాల్యూమ్ 2ని ముగిస్తూ అండ్ నౌ టు కంక్లూడ్, అప్పుడు ఈ కంక్లూషన్లోకి వచ్చిందనమాట. అండ్ నౌ టు కంక్లూడ్, ఇప్పుడు ఆ కంక్లూషన్ చదవబోయే ముందు మనం ENTH హాస్కిన్స్ యొక్క ఆమె యొక్క వ్యాఖ్యను చదువుకుందాం ముందు. ఎందుకంటే ఆమె వ్యాఖ్య కూడా మనకి ఎంతో గైడెన్స్గా ఉంటుంది, మనకి ఎంతో సహాయకారిగా ఉంటుంది. మనం ఒక భావాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఒక దృక్పథాన్ని, ఒక ఆలోచనని ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది అది. ద సీక్రెట్ డాక్ట్రిన్ కంక్లూషన్. కంక్లూడ్ అంటే ముగించటం, బ్రింగ్ టు యాన్ ఎండ్. అయితే ఇక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది, ఇంకొక అర్థం కూడా ఉంది దీనికి, సొంతం చేయటం. అంటే ఇదంతా రాసి
మొత్తం గ్రంథస్థం చేశాను. ఇక మీకు సొంతం, మీకు అర్పిస్తున్నాను, మీ చేతుల్లో పెడుతున్నాను అన్నట్టుగా. కంక్లూడ్ అనే మాట ఆ అర్థం కూడా వస్తుందన్నమాట. మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక ఈ 2 వాల్యూమ్స్ ఏవేవైతే రాశాను, బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవ నిర్మాణోత్పత్తి క్రమము, మానవ ఉత్పత్తి క్రమము, ఈ రెండిటిని, 2 వాల్యూమ్స్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మీకు సొంతం చేస్తున్నాను. మీ ఇష్టం, ఇక ఏం చేస్తే అది చేసుకోండి, మీ సొంతం అయిపోయింది ఇప్పుడు ఇది అన్నట్టుగా కూడా ఉంటుంది కంక్లూడ్ అంటే. సరే, ఇక్కడ కంక్లూషన్ అనే మాట వచ్చింది కాబట్టి అంతం, సమాప్తి, ముగింపు, సంపూర్ణము అన్న భావాలు, అర్థాలు వస్తాయన్నమాట. సరే, నోటు, ఈమె యొక్క వ్యాఖ్య ఏమిచ్చింది ఈమె? ద సీక్రెట్ డాక్ట్రైన్, ఇది ENTH హాస్కిన్స్ అన్న ఆమె ఇచ్చినటువంటి వ్యాఖ్య అన్నమాట. ద సీక్రెట్ డాక్ట్రైన్ includes in its vast embrace not only the grand metaphysics of the esoteric tradition. ఈ సీక్రెట్ డాక్ట్రైన్ లో ఉన్న విషయం అంటే ఇక మొత్తాన్ని వాటేసుకున్నట్టు అనమాట. మొత్తాన్ని తనలోకి తీసుకుంది, బయటికి వదిలింది లేదు. ఇక ఈ సమస్త విశ్వానికి సంబంధించి వాళ్ళే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇది ఉపయోగపడేటట్టుగా, రాబోయే రోజుల్లోనే కాదు, ప్యాస్ట్ గురించి కూడా తెలుసుకునేటట్టుగా. ప్రజెంట్ని మనం తెలుసుకుంటున్నామంటే ప్యాస్ట్ తెలుస్తుంది కాబట్టి, ప్యాస్ట్ తెలియకుండా ప్రజెంట్ తెలియడానికి అవకాశం లేదు. తెలిసినా కానీ అది సగం సగంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉండదు. ప్రజెంటు తెలుసండి మాకు, మరి ప్యాస్ట్ అండి తెలియదు అంటే అసంపూర్ణం అది. ఎస్, ప్యాస్ట్ తెలుసు మాకు, అందువల్ల మాకు ప్రజెంట్ తెలిసింది అంటేనే అది సంపూర్ణం అవుతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఫ్యూచర్ కూడా ఆటోమేటిక్గా దాంట్లో చేరిపోతుంది. ఇట్లా ప్యాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ను కూడా తెలిపేటట్టుగా అట్లా ఇంత సమగ్రంగా మొత్తం ఎంబ్రేస్, ఇంత సమస్తాన్ని అలాగ వాటేసుకున్నట్టు అనమాట, అలా కౌగలించుకున్నట్టుగా, తనలో ఇముడ్చుకున్నట్టుగా. సీక్రెట్ డాక్ట్రైన్ తనలో ఇముడ్చుకుంది మొత్తాన్ని. ఎంబ్రేస్ నాట్ ఓన్లీ ద గ్రాండ్ మెటాఫిజిక్స్, ఫిజిక్స్ అంటే మనం భౌతిక శాస్త్రం, స్థూలానికి సంబంధించి, మెటా అనేటప్పుడు కల్లా ఆధ్యాత్మిక విషయానికి అంటే సూక్ష్మానికి సంబంధించి అని అర్థం వస్తుంది. ఇట్లా సూక్ష్మానికి అంటే ఈ భౌతిక శాస్త్రానికి, స్థూలంగా ఉన్నటువంటి భౌతిక శాస్త్రానికి ఆధారం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ భౌతిక శాస్త్రం, దాన్నే గ్రాండ్ మెటాఫిజిక్స్. అదొక్కటే కాదు, నాట్ ఓన్లీ ద గ్రాండ్ మెటాఫిజిక్స్ ఆఫ్ ద ఎసోటరిక్ ట్రెడిషన్, అంటే ఆ గుప్తముగా ఉండే విషయం చెప్పేది, ఆ ట్రెడిషన్, ఆ సంప్రదాయాన్ని. బట్ ఆల్సో ద స్టోరీ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే పరిణామము ఎలా పరిణమించుతున్నాయి ఇవన్నీ, మొత్తం అన్ని రకాల జీవులు, అన్ని రకాల రూపాలు, సమస్త రూపాలు మనకి ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మనకి దృగ్గోచరం అవుతున్నటువంటి సమస్త రూపాలు ఎలాగా ఎవల్యూట్ అవుతున్నాయి, ఇవాల్వ్ అవుతున్నాయి, ఎలా పరిణమిస్తున్నాయి, ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, వాటి యొక్క స్టోరీ కూడా దీంట్లో ఇవ్వబడింది మనకి. ఆ కథ అంతా దీంట్లో మనకి వివరించారు. పొడుపు కథల్లాగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా, అంటే చిన్నపిల్లవాడు చదువుకున్నా కానీ అర్థమయ్యేటట్టుగా, ఎక్కడ నిగూఢమైన విషయం కానీ, గూఢంగా ఉండే విషయాలు కానీ ఎక్కడ ఇవ్వలేదు. పవిత్ర గ్రంథాల్లో ఇచ్చిన విధంగా ఎక్కడ ఇవ్వలేదన్నమాట. మొత్తం స్టోరీ చక్కగా చెప్పుకుంటా వచ్చింది. ఎవల్యూషన్, స్టోరీ ఆఫ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. రూపాలే కాదు, ఆ రూపాలకి నడవటానికి ఆధారమైనటువంటి చైతన్యము, జీవము, రూపము, జీవము ప్రధానమైనటువంటి విభాగం మనకి సృష్టి మొత్తం కూడా ఈ 2 విభాగాలతో ప్రారంభమవుతుంది, రూపము, జీవము.
ఈ రెండిటి గురించిన పరిణామం ఎలా జరుగుతుంది, రూప పరిణామం ఎలాగ జరుగుతుంది, ఈ రూపాన్ని ఆశ్రయించి రూపాన్ని నడుపుతున్నటువంటి జీవము యొక్క పరిణామం ఎలా జరుగుతుంది, రెండిటి యొక్క స్టోరీని, రెండిటి యొక్క కథని చక్కగా వివరించారు మనకి. ఆ మెటాఫిజిక్స్, ఎసోటరిక్ ట్రెడిషన్కి సంబంధించినటువంటి మెటాఫిజిక్స్ ఏదుందో దాంతోపాటు వీటిని కూడా, ఈ స్టోరీని కూడా మనకి మన ముందు ఉంచారు. ఆన్ అవర్ ప్లానెట్ అండ్ ఎ ప్రాస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ దట్ అవాయిడ్స్ మ్యాన్ కైండ్. రాబోయే రోజుల్లో ఎలాగా ఉంటుంది మన యొక్క అభివృద్ధి, మన యొక్క పరిణామం, ఆ విషయాలు కూడా దీంట్లో ఉదహరించబడ్డాయి, చర్చించబడ్డాయి. వీటిల్లో రాబోయే మానవాళి ఎలాగా ఉంటుంది ఏంటి అన్నది కూడా. బియాండ్ ద ఫ్యాక్ట్స్ అవైలబుల్ టు సైన్స్. చూడండి మరి, అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది తత్వవేత్తలు రాసిన సిద్ధాంతాలకి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది సైంటిస్టులు వాళ్ళ సిద్ధాంతాలకి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరిస్తూ, వీటన్నిటినీ సమన్వయం చేస్తూ సమస్తాన్ని, దానికి మించి ఆ సైన్స్, ఆ మతము, సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, ఈ మూడిటికి సంబంధించిన విషయాలు ఉదహరిస్తూ, ఈ మూడిటికి ఇంకా వీళ్ళు దర్శించలేని, వీళ్ళు చూడలేని, తెలుసుకోలేని విషయాలు ఏమైతే ఉన్నాయో నిగూఢంగా, వాటిని కూడా దీంట్లో తీసుకొచ్చారు, మనకు అందుబాటులోకి తెచ్చారు. అంటే ఇక పూర్తి సమగ్రం అన్నమాట. ద సీక్రెట్ డాక్ట్రైన్, ఒక గ్రంథం చాలేదు మనం అన్నట్టుగా ఇచ్చారన్నమాట. దీంట్లో నుంచే భాగవత పురాణం చూసుకోవచ్చు, మహాభారతం చూసుకోవచ్చు, అట్లా అన్ని జాతుల యొక్క పురాణాలు, అన్ని జాతుల యొక్క పవిత్ర గ్రంథాలు అన్నిటినీ దీంట్లో చదువుకోవచ్చు. మనకి భాగవతం తీసుకున్నామంటే, ఇప్పుడు భాగవతం సప్తాహం జరుగుతూ ఉంది. చక్కగా 12 అధ్యాయాలు, 12 స్కంధాల గురించి 7 రోజుల్లో మనకి వివరిస్తున్నారు ఆయన. ఆ భాగవతం ఏంటి, జమిలిగా సాగింది. బ్రహ్మాండోత్పత్తి, అదే సమయంలో మానవోత్పత్తి, ఈ రెండింటికి సంబంధించి 10 నెలలలో, ఇటు 10 నెలలు అయ్యేటప్పటికల్లా ఇటు కృష్ణ జననము జరుగుతుంది, అటు మొత్తం సమస్త భూమ మనకి స్థూలం వరకు కూడా అన్ని లోకాల యొక్క నిర్మాణము పూర్తయిపోతుంది. అంటే బ్రహ్మాండోత్పత్తి పూర్తవుతుంది, ఇటు మానవోత్పత్తి పూర్తయిపోయి ప్రసవింపబడతాడు. కృష్ణుని యొక్క జననముతో ఎండ్ అయిపోతుంది భాగవతం. కృష్ణుని యొక్క నిర్యాణంతో ప్రారంభమై, అంటే మనకి సృష్టి ప్రళయం నుంచి మరలా ఎలాగో సృష్టిలోకి వచ్చింది అన్న విషయము భాగవతంలో ఇచ్చారు. అవే విషయాలు మనకి ఇక్కడ 2 వాల్యూమ్స్లో విడివిడిగా ఇచ్చారు. భాగవతానికి చాలా దగ్గరగా ఉంటుంది సీక్రెట్ డాక్టర్, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 కలిపితే భాగవతం ఇక్కడ మనకి. అందుకే అన్ని గ్రంథాలను వదిలేసి మాస్టర్ ఈకే గారు భాగవతంలో ఉన్నటువంటి రహస్య ప్రకాశాన్ని ఆయన చేశారు, ఆ రహస్యాన్ని ప్రకాశం చేశారు ఆయన. ఎందుకంటే మనకి అనుభూతికి సంబంధించి భాగవతం లాగా ఇంకా వేరే గ్రంథమే లేదు. అన్ని వివరాలతో ఉంటుంది, కానీ ఆ ప్రేమతత్వం మనలో పెరగదు, ఏకత్వానుభూతిలోకి మనం వెళ్ళలేము. భాగవతం ప్రేమతత్వం మనలో పెరుగుతుంది. ఈ సమస్త మందు ఒక్కడే ఉన్నాడు, ఏకత్వ భావన మనలో పాదుకుంటుంది. అట్లాగే ఈ సీక్రెట్ డాక్టర్ మనలో ప్రేమతత్వం మేల్కొంటుంది, దాంతోపాటు ఏకత్వ భావన పెరుగుతుంది. బియాండ్ ద ఫ్యాక్ట్స్ అవైలబుల్ టు సైన్స్. అంటే సైన్స్ ఎందుకు కొంచెం వెనకబడుతుందంటే ఎఫెక్ట్స్ నుంచి చూడటం వల్ల, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ను సమగ్రంగా ఎందుకు ఇవ్వగలిగింది, ప్రారంభం నుంచి ఇవ్వగలిగింది కాబట్టి, ఋషుల యొక్క దర్శనం కాబట్టి. ఇది ఋషులు దర్శించి ఏదైతే అందుబాటులో ఉంచారో ఎంతో కాలం నుంచి, సృష్టి మొదటి నుంచి, సృష్టి ఆది నుంచి కూడా, ఇందులో వస్తువు తయారైనప్పుడే వస్తువు ఎట్లాగా మెయింటైన్ చేయాలో అనే ఎట్లాగైతే మెయింటెనెన్స్ మాన్యువల్ ఉంటుందో, సృష్టితో పాటే ఈ సృష్టికి సంబంధించిన
గ్రంథాలన్నీ వచ్చినాయి, అపవిత్ర గ్రంథాలు. సృష్టి రహస్యాలన్నిటిని దాంట్లో ఉంచి ఈ సృష్టిలో ఎట్లాగా మనం నడవాలి, ఎలా సుఖ సంతోషాలతో గడవాలి, మనం సుఖంగా ఉంటూ ఇతరులను సుఖపెడుతూ అందరము హాయిగా ఎలాగ ఉండాలి అన్న విషయంతో సృష్టి యొక్క అమరిక ఎలాగ ఉంది, ఈ అమరిక ఎలా ఉంది కాబట్టి మనం ఎలాగ జీవించాలి అన్న దాంతో మనకి ఈ సమస్త ముందు ఒకడే వ్యాపించి ఉన్నాడని ఈ విషయాలన్నీ మనం చెప్పి ఉంచారు. కానీ వాటిని చదువుకోవటం కానీ అది ఎట్లా దూరం పెరిగింది. ఈ సైన్స్ ఏమైందనమాట, ఎఫెక్ట్స్ నుంచి చూడటం వల్ల, ఈ స్థూలం నుంచి వైపు నుంచి చూడటం వల్ల అది సమగ్రంగా రావటం లేదు, అసంపూర్ణంగానే ఉంటుంది. ఎన్ని కొత్త ఆవిష్కరణలు కనుక్కున్నా కానీ ఇంకా కనుక్కోవాల్సింది ఎంతో ఉంది అన్నట్టుగా అయిపోయింది. కొంచెం కొంచెం పెద్ద ఐస్బర్గ్లో ఒక చిన్న ముక్క తెలిసినట్టుగా ఉందన్నమాట. ఇంకా తెలుసుకోవాల్సింది 99 ఉందన్నట్టుగా ఉంది. So long as it is restricted to the use of its traditional tools beyond the facts available to science, నేను వాళ్ళకి ఎదురుగా ఉన్నాయి కానీ ఏమవుతుంది, యూజ్ ఆఫ్ ఇట్స్ ట్రెడిషనల్ టూల్స్ రెస్ట్రిక్టెడ్, వాళ్ళు అక్కడ పరిమితం చేసుకుంటున్నారు. వాళ్ళు కొన్ని పనిముట్లు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర, ఆ పనిముట్లతో సరిపోతేనే అవును లేకపోతే లేదు అన్నట్టు అయిపోయింది. Restricted to the use of its traditional tools or other facts preserved in the occult record. కానీ మరి మొత్తం మరి అందలేదండి మాకు అంటారు సైన్స్, మాకు కొన్ని తెలుసు అంటారు. మా మతం అది ఒక పద్ధతిలో అది పూర్తిగా తెలిసి తెలియకుండా అన్నట్టుగా ఉంటుంది. మతము తత్వవేత్తలకి అది పూర్తిగా అంది అందనట్టుగా ఉంటుంది. కానీ ఆకల్ట్ రికార్డ్స్ ఉన్నాయే, ఈ సీక్రెట్ డాక్టర్లో మనకు అందింపబడ్డాయి సంపూర్ణంగా, ఎక్కడ ఏమీ పర్వాలేకుండా. ప్రిజర్వ్డ్ ఇన్ ద ఆకల్ట్ రికార్డ్, దాంట్లో ఇంతవరకు రహస్య గర్భితంగా రహస్యాలలో దాచి ఉంచబడ్డాయి ఈ విషయాలన్నీ. ఇప్పుడేమైంది, బాహాటంగా చేశారు. ఎందుకంటే రాబోయే కలియుగం ప్రజలకి ఇక రహస్యం అంటే అసలు దాని వైపుకు రారు, తలుపు తీరేక ఆ తలుపు వేస్తుందా అయితే తలుపు తీసిన తలుపు దగ్గరికి వెళ్దాం పదండి, అటు వెళ్దాం పదండి అంటారు. స్థూలానికి సంబంధించి భౌతిక విషయాల పట్ల ఆకర్షితులు అవ్వడానికి కావాల్సిన తలుపు ఏమో తీసి ఉంటుంది, తీసిన తలుపుకి వెళ్తారు, తలుపు వేసిన దాన్ని తీయడానికి ప్రయత్నం చేయరు. ఇక్కడ 2 తలుపులు ఉన్నాయి, 2 గదులు ఉన్నాయి. ఒక గది తలుపు వేసి ఉంది, ఒక గది తలుపు తీసుంది. కాబట్టి మనం సామాన్యంగా ఏం చేస్తాం, తీసిన తలుపు ఉన్న గదిలోకి వెళ్ళిపోతాం, తేలిక కదా అది, జమ్మని దాంట్లోకి వెళ్ళిపోతాం. దాంట్లోకి వెళ్ళిపోయామా పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తి, ఇంకా స్థూలము తప్పితే ఇంకొకటి మనకు కనపడదు. దీనికి ఆధారం ఏంటి, ఇట్లాగా ఏంటి, ఏం లేదు. మొత్తం ఇక జీవితానికి సంబంధించిందే, స్థూలానికి సంబంధించిందే, జన్మించడం, పెరగడం, ఇట్లా పెళ్ళిళ్ళు, ఆ బాధ్యతలు అలాగ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం, మొత్తానికి చిట్ట చివరికి ఏమవుతుంది, డబ్బులు కూడబెట్టడం అధికారం కోసం, బాగా 10 మంది మీద పట్టు సంపాదించడం కోసం, ఇటువంటి విషయాలతో మునిగిపోయి ఉంటాం మనం. ఎందుకు నా ప్రమాదంలో పడకుండా వాళ్ళే తలుపు తీశారు, పరమ గురువులే. అంతవరకు వేసి ఉంచినటువంటి తలుపుని బ్లవెట్స్కి ద్వారా తలుపు తీయించారు, తలుపు తీసి సిద్ధంగా ఉంచారు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటన్నమాట, దేంట్లోకైనా వెళ్ళిపోవచ్చు. దీంట్లోకి వెళ్ళిపోయామా రెండింటికి సంబంధించిన విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి. అంతకుముందు తీసి ఉన్న తలుపు ఏదైతే ఉందో భౌతికానికి సంబంధించి అది ఒక విషయానికి సంబంధమే. కానీ ఈ బ్లవెట్స్కి ద్వారా తలుపు తీయించింది ఉంది కదా ఆ గది, ఆ గదిలోకి వెళ్ళామా ఇటు ఆధ్యాత్మికము ఇటు భౌతికము రెండింటికి సమన్వయంగా మొత్తం మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. అంత తేలిక చేశారన్నమాట. Preserved in the occult record and recoverable by those who will develop in themselves the necessary faculties. అంటే ఆ 2 గదులు ఎక్కడున్నాయి, మనలోనే.
ఇప్పుడు ఈ తలుపు తెరవబడాలి అంటే తట్టుడి తెరవబడును. మనకి నూతన గ్రంథంలో ఉంది, నూతన నిబంధన గ్రంథం క్రీస్తు చెప్పిన విషయం, తట్టుడి తెరవబడును. ఇలా ఫ్యాకల్టీస్ కొంచెం మనకి అంటే అది ఎలాగా పెరుగుతాయి మరి, అతీంద్రియ శక్తులు ఇవన్నీ ఇటువంటి మనకి మనలో కొంచెం డెవలప్ అవ్వాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం అన్న ఆలోచన, సేవా మార్గం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏం చేసి పెట్టగలం. మనం రోజువారీ చేస్తున్న పనులే నా కోసం అనకుండా మన చుట్టూ ఉన్న వారి కోసం అంటే అప్రయత్నంగా ఆ తలుపు తెరవబడుతుంది. తెరిచే ఉంది తలుపు, అయితే మూసినట్టుగా మనకు అనిపిస్తున్నది, అది తెరవబడుతుంది అనమాట. ఇన్ గివింగ్ గ్లింప్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ట్రెడిషన్ టు అన్ ఏజ్. కాబట్టి ఇంకా మిగతా విషయాలు ఆమె తన వ్యాఖ్యని రేపు కొనసాగిద్దాం. రేపు ఆ విషయాల గురించి చెప్పుకుని ఆ తర్వాత కంక్లూషన్లోకి వెళదాం. బ్లావెట్స్కి ఇచ్చినటువంటి కంక్లూషన్లోకి, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర శ్రోతలందరికీ సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇదిగో అదిగో అంటూనే సీక్రెట్ డాక్టర్ని మొత్తం అవజేస్తాం. వాల్యూమ్ 1 అయిపోయింది, వాల్యూమ్ 2లో కూడా చివరికి వచ్చేసాం. మీరు సీక్రెట్ డాక్టర్ని ఇంకెవరిని అడగక్కర్లా, మీరే చక్కగా చదువుకోవచ్చు అనమాట. ఏదైనా అర్థం కాని పదాలు ఉంటే డిక్షనరీలో వెతుక్కున్నారంటే తెలిసిపోతాయి. అది ఎట్లా అర్థం చేసుకోవాలో మనకి ఆల్రెడీ మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఆ విషయాలన్నీ. సార్ నమస్తే అండి, నేను రఘునాథ్ సాయి సార్. చెప్పండి సార్. చిన్న రిక్వెస్ట్, ఇది సీక్రెట్ డాక్టర్ పూర్తయి మీ దీని మీద లెక్చర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మోటో చెప్పాం కదా సార్, 3 బేసిక్ ఐడియాస్, 4 3 ప్రపోజల్, 6 నంబర్ స్టేట్మెంట్స్ అన్నీ చెప్పారు కదండి. ఇవన్నీ ఒక్కొక్క లైన్ గా అయినా సరే వీలైనంత షార్ట్ ఒకసారి నోట్స్ చూసి మీరు రాసుకుంటారు సార్, ఒక చోటకు వచ్చేస్తారు సంక్షిప్తంగా. అప్పుడు మీరు చెప్పిన ఎన్ని రోజులుగా మీరు చెప్పిన కొన్ని అయినా ఆ ఒక్క సెంటెన్స్ 2 సెంటెన్స్లు చదువుకుంటే ఒక్కొక్క దాని కింద అన్ని గుర్తుకొస్తాయని, అంతకంటే ఏం లేదు సార్. మీరు రిక్వెస్ట్ సార్, మీకు శ్రమ పెడుతున్నాం, మీరే ఏంటంటే చేత్తో కాగితం మీద రాసే పని లేదు, ఆ పద్ధతిలో మనం అధ్యయనం సాగిస్తున్నాం. వినడం చాలా చాలా వివరంగా మొత్తం అయిపోయింది, మీ దాంట్లోకి వెళ్ళిపోయింది, మీ బుర్రలో ఉంది. మీ బుర్రలో ఉన్నది ఎప్పుడు బయటకు వస్తుంది? దీన్ని ఓపెన్ చేసి ఇలా చదువుతుంటే, అలాగే ఎదుట ఉన్న వ్యక్తులతో మనం సంభాషిస్తుంటే, వాళ్ళతో మనం వ్యవహరిస్తుంటే ఇవన్నీ బయటకు వస్తాం. అట్లాగా మనం అధ్యయనం అలా సాగిందనమాట. అందుకే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఇంకా ఇప్పుడు కాగితం కలం పెట్టుకుంటే మీరు ఇంక విశ్రాంతి ఎక్కడ ఉంది? అమ్మో ఏం చెప్పారు, ఇది రాసుకోవాలి ఇక్కడ అన్నట్టు అయిపోతుంది మనకి. మనకి మామూలు సామాన్యంగా ఏంటంటే అధ్యయనం అనగానే ఒక నోట్స్, ఈ విషయం రాసుకోండి అని, అట్లాగా మనకి ఏమి గుర్తులేదండి. అది అయిపోయాక అప్పుడు ఈ నోట్స్ చూస్తే ఇవన్నీ చెప్పారైనా మనం అనుకుంటున్నాం. ఆ అధ్యయనము ఒక పద్ధతి, కానీ ఈ అధ్యయనం అట్లా సాగడం లేదు. అనుభూతిగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ శుభ్రంగా వినండి అయిపోయింది. వినడం వల్ల ఏమవుతుంది? బుర్రలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు అన్నట్టుగా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు రావచ్చు. ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ వర్డ్స్ వ్యూ అన్నట్టుగా సంక్షిప్తంగా సమ్మరీ ఒక చోట రాస్తుంటే బాగుంటుందని. కంక్లూషన్ కూడా అదేగా, ఆ కంక్లూషన్ లాగానే అట్లాగే మొత్తం అయిపోయిన తర్వాత ఈ కంక్లూషన్ తర్వాత
ఐసిస్ అన్వైల్డ్ లో 10 సంక్షిప్త అంశాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకున్నదా తర్వాత ఇక దాంట్లో అయిపోతుంది, అప్పుడు చెప్పుకుందాం అట్లాగే మీరు అడిగినట్టుగా. అలాగే మాస్టర్, అలాగే. థ్యాంక్ యూ మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.